నమస్తే, వెల్కమ్ టు జయసింహ వాచ్. జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ అనగానే తెలుగువారికి ఒక పవర్ స్టార్, అలాగే ఒక రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. అయితే పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఆంధ్రాకే పరిమితమా? ఖచ్చితంగా కాదు. ఆంధ్ర, తెలంగాణ లాంటి తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తెలిసిన వారు సహజంగానే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో యాక్టివ్గా మారి, అలాగే బలమైన హిందుత్వ గళాన్ని వినిపిస్తూ మోదీ అభిమానించే యువ నాయకుల్లో ప్రధాన ముందు వరుసలో ఉంటున్న నాయకుడిగా మారిన తర్వాత, స్వయంగా మోదీనే ఆయన పవన్ మాత్రమే కాదు తుఫాన్ అని చెప్పి పొగిడిన తర్వాత, ఉత్తరాదిలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆసక్తి పెరిగింది. అలా పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఒక వీడియో ఈ మధ్య చూడడం జరిగింది. అందులో ఒక హిందీ యూట్యూబర్ మన తెలుగులో పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన అనేక వీడియోల కంటే చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ని పొగడడం జరిగింది. అయితే కేవలం పొగడతలు కాకుండా ఖచ్చితమైన సమాచారంతో, విశేషాలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకతని, పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని ఆయన చాలా సూటిగా, స్పష్టంగా తన వీడియోలో వివరించడం జరిగింది. దాని ఆధారంగా పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా నటుడు, కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఇంత మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు మోదీకి కూడా ఫేవరెట్ అయ్యాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వై పవన్ కళ్యాణ్, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో హీరోగా నటించి పారితోషికాలు తీసుకునే నటుడు మాత్రమే కాదని, రియల్ లైఫ్లోనూ నిజమైన హీరో అని నిరూపించుకున్నారు. తెరపై విలన్లను కొట్టే ఆయన తెర వెనుక సమాజంలో ఉన్న పేదరికం, కష్టాలపై తన సొంత డబ్బుతో నిత్యం పోరాడుతూనే ఉంటారు. తనకు వచ్చిన సంపాదనలో సింహభాగాన్ని ప్రజా సంక్షేమం కోసం, ఆపదలో ఉన్నవారికి దానం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, పబ్లిసిటీ కోరుకోకుండా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సినిమా గ్లామర్ను పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీని స్థాపించి సుదీర్ఘ పోరాటం చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన భారీ వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్లు విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు 2024లో. అలాగే ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఒక్కసారే 2 కోట్లు విరాళంగా అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా తుఫానులు, అగ్ని ప్రమాదాలు లేదా కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వ సాయం అందకముందే పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి సాయం అందిస్తారు. కష్టకాలంలో ప్రజల కన్నీళ్లు తుడవడానికి, తన ఆస్తులను తాకట్టు పెట్టడానికైనా ఆయన వెనుకాడరని పలు సందర్భాల్లో అనేక మంది పవన్ కళ్యాణ్ మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆయనకు దగ్గరి వారు పబ్లిక్గా వేదికల మీద నుంచి చెప్పడం మనకు తెలిసిందే. విపత్తు సమయాల్లో రాజకీయాలకు అతీతంగా స్పందించి ప్రజలకు అండగా నిలవడం ఆయన నైజం. ఆంధ్రప్రదేశ్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వేలాది కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన సుదీర్ఘమైన సేవలు అందిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి తన వ్యక్తిగత నిధి నుంచి ఒక్కో కుటుంబానికి 1,00,000 చొప్పున కోట్లాది రూపాయల ఆర్థిక సాయం అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కుటుంబాలను గౌరవించడంలో పవర్ స్టార్ ఎప్పుడూ ముందుంటారు. కేంద్ర సైనిక సంక్షేమ బోర్డుకు భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చారు. సిఆర్పిఎఫ్ జవాన్
ముల్లా నాయక్ కుటుంబానికి తన వ్యక్తిగత ఖాతా నుంచి ₹1,00,00,000 విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న పేద రోగుల వైద్య ఖర్చుల కోసం లక్షలాది రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు పవన్ కళ్యాణ్. దేశం తరఫున ఆడుతున్న దృష్టిలోపం ఉన్న బ్లైండ్ క్రికెటర్స్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి కోట్లాది రూపాయలు నిధులను స్వయంగా విరాళంగా ఇచ్చారు. అయోధ్యలో భవ్యంగా నిర్మిస్తున్న శ్రీరామ మందిర నిర్మాణ పనుల కోసం అప్పట్లో తన వంతుగా 30 లక్షలు విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయ నిత్యాన్నదానం కోసం ఏకంగా 1.32 కోట్లు విరాళంగా అందజేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని అనేక గుళ్ళు గోపురాల జీర్ణోద్ధరణకు, హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన తన వంతు సాయం నిరంతరం అందిస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఉన్న కొండగట్టు హనుమంతుడి ఆలయం, అలాగే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధికి, అంటే మొత్తంగా క్షేత్రం యొక్క అభివృద్ధికి, కొండగట్టు క్షేత్రం యొక్క అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తిగత అధికారిక సాయాల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే అది. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు మంత్రిగా ప్రభుత్వం నుంచి వచ్చే జీతభత్యాలలో ₹1 కూడా తన సొంతానికి వాడబోనని, పూర్తిగా పేదల సంక్షేమానికి దానం చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లోకి అధికారం కోసం డబ్బు సంపాదించుకోవడానికి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని చేతల్లో నిరూపించారు. స్వార్థం లేని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఇలాంటి నాయకులు దేశ రాజకీయాలకు ఎంతో అవసరమని ప్రజలు భావిస్తున్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వ్యక్తిగత దూషణలు చేసినా వెనక్కి తగ్గకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడే తత్వమే ఆయనను నేడు ఈ స్థాయికి తెచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా చెప్తున్నది హిందీలో వచ్చిన ఒక వీడియోలో ఒక హిందీ యూట్యూబర్ చెప్తున్నారు. నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గురించిన ప్రచారం ఎలా ఉంది అని తెలుసుకోవడానికే. ఇంతవరకు మనం చెప్పుకున్నవి పవన్ కళ్యాణ్ గురించి తెలుగువారికి తెలియని ఏం కావు. కానీ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, పవన్ క్రేజ్ అమరావతి దాటి, ఆంధ్రప్రదేశ్ దాటి, హైదరాబాద్ దాటి, తెలంగాణ దాటి దేశవ్యాప్తం అవుతోంది అని ప్రూవ్ చేయడం కోసం ఇదంతా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా వ్యవసాయం, వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పూర్తిగా సమాజ సేవకే కేటాయిస్తుంటారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో ఆయన పార్టీ కార్యాలయ నిర్వహణకు తన వద్ద ఉన్న ఖరీదైన కార్లను కూడా అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణపై ఆయనకు విపరీతమైన మక్కువ ఉంది. తన సొంత ఫామ్ హౌస్లో వేలాది మొక్కలు నాటి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి తాను ఎప్పుడూ చేనేత వస్త్రాలనే ధరించి వారి ఉపాధికి తన వంతుగా మద్దతు ఇస్తున్నారు. సినిమాల్లో ఆయన చేసే సాహసాలు, రియల్ లైఫ్లో ఆయన చేసే పోరాటాలు రెండు అభిమానులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. నిజానికి రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ ఒక వారియర్గా చూసేవాళ్లే ఎక్కువ మంది. పవన్ కళ్యాణ్ చదివిన పుస్తకాలు, ఆయన లైఫ్ ఫిలాసఫీ మార్క్సిజం, గురజాడ అప్పారావు భావజాలం కలగలిపి ఉంటాయి. గుంటూరు శేషేంద్ర శర్మని పవన్ కళ్యాణ్ అనేక సార్లు కోట్ చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై, సమాజ మార్పుపై దృష్టి పెట్టాలని ఆయన తన సభల్లో నిత్యం పిలుపునిస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో వేలాది మంది ప్రజలు చనిపోతున్నప్పుడు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి పోరాటం చేసి వైద్యం అందేలా చేశారు. ఉద్దానం బాధితుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పూలపాన్పు కాదు, ఎన్నో ఓటములు, అవమానాలు ఎదుర్కొని నిలబడిన కఠినమైన ప్రయాణం. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినా నిరాశ చెందకుండా ప్రజల్లోనే ఉంటూ 2024లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.
రాజకీయాల్లో విలువలు ఉండాలని ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ఆయన నమ్ముతారు. ఆయన సేవా గుణాన్ని గుర్తించి పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు, పురస్కారాలు కూడా అందజేశాయి. సాధారణ జనాల నుంచి వచ్చిన ఒక మామూలు యువకుడు తన కష్టంతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుని నేడు రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ తమ్ముడిగా ఖచ్చితంగా ఆయనకు ఎంట్రీ చాలా ఈజీ అయిందని ఎవరమైనా ఒప్పుకునే తీరుతాం. కానీ ఆ తరువాత మెగాస్టార్ తమ్ముడి నుంచి పవర్ స్టార్గా, డిప్యూటీ సీఎంగా మారడంలో పవన్ కళ్యాణ్ కసి అన్నిటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం. వెనుదిరిగి చూడని పట్టుదల కలిగిన ఒక వ్యక్తిత్వం మనకు ఖచ్చితంగా ప్రేరణ కలిగిస్తుంది. సినిమా షూటింగ్లలో గాయపడినప్పటికీ లెక్క చేయకుండా ప్రజల కోసం పర్యటనలు చేసిన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్. ఆయన నిస్వార్థ రాజకీయ ప్రయాణం రాబోయే తరాల నాయకులకు ఒక పెద్ద ప్రేరణగా, ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే సెక్యులర్ భావజాలం ఆయన సొంతం. ప్రజా సమస్యలపై ఆయన అసెంబ్లీలో పెట్టే పాయింట్లు, అధికారులతో నిర్వహించే రివ్యూ మీటింగ్లు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి. సొంత సంపాదనను ఇతరుల కోసం దానం చేయడంలో టాలీవుడ్లో ఆయన తర్వాతే ఎవరైనా అని అందరూ అంటారు. జనసేన పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు అండగా నిలబడుతుంటారు మన పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిగత జీవితంలోని నిరాడంబరత, సింపుల్ లైఫ్ స్టైల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన తన చేతలతో నిరూపిస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సేవాగుణం, అలాగే ఆయన రాజకీయ ప్రయాణం స్వార్థం లేని నిజమైన నాయకత్వానికి నిలువెత్తు రూపం. ఈ మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీడియోలో మనం చెప్పుకున్నది ఏది మనకు కొత్త కాదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ హిందీ సోషల్ మీడియాలో, హిందీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా విస్తరిస్తుంది. మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దాటి ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఇక్కడ సాధించినట్టే గొప్ప విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.